బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. జాగృతి స్వచ్ఛంద సంస్థ సభ్యుల అభివృద్ధికి బాసటగా నిలుస్తుందని ఆ సంస్థ MD కందర్ప సుజాత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సభవరంలో జరిగిన 31వ వార్షికోత్సవ మహాసభ కార్యక్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 25,000 మంది సభ్యులతో నడుపుతున్న జాగృతి సంస్థ ద్వారా అనేక మంది సభ్యులకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. 30 సంవత్సరాల క్రితం వ్యవస్థాపకుడు క్రీస్తు శిష్యులు కందర్ప రామకృష్ణ నేతృత్వంలో కేవలం 10 రూపాయల పొదుపుతో ప్రారంభించిన ఈ సంస్థ నేటికి 38 కోట్ల రూపాయల టర్నోవర్తో ముందుకు సాగడం ఆనందంగా ఉందన్నారు. జాగృతి సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న సభ్యులు, కోఆర్డినేటర్లు, డైరెక్టర్ల సహకారానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి ఆడిటర్ వి సుధాకర్, డైరెక్టర్లు రేసుపూడి రావణ, అమ్మతల్లి నాయుడు, రమణమ్మ, సూర్యనారాయణ, రామలక్ష్మి, పద్మ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుజాత. నేను జాగృతి సంస్థలో గత 37 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు జాగృతి సంస్థ 31వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా జాగృతి పొదుపు సంఘం, జాగృతి సంస్థ పనిచేస్తున్న వివిధ రకాల పనితీరు, వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ముఖ్యంగా ప్రతినిధులు రావడం, బోర్డు డైరెక్టర్లు, తర్వాత మా సంస్థ ఆడిటర్ గారు ముఖ్య అతిథిగా రావడం, వీటన్నిటికీ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాగృతి పొదుపు సంఘంలో ఇప్పటివరకు కూడా 25,000 మంది సభ్యులతో మేము పనిచేస్తున్నామండి. ప్రతి సంవత్సరం కూడా సంస్థలో పొదుపు, అప్పు వీటితోటే కాకుండా వివిధ రకాల అభివృద్ధి, తర్వాత పథకాలు, సేవలు కూడా మెంబర్లందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. వీటిలో భాగంగా ఇన్సూరెన్స్ అనే ఒక కొత్త పథకాన్ని ఈ సంవత్సరం మేము లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రతి మెంబర్కి కూడా ఇన్సూరెన్స్ని కంపెనీ ద్వారా తీసుకోవడం జరిగిందండి. కానీ ఈ సంవత్సరం మేము మా సొంత నిధుల నుంచే కూడా ఇన్సూరెన్స్ అనే పథకాన్ని మా జాగృతి సంస్థలో ఉండే నిధుల ద్వారానే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరంలోనే మేము జాగృతి వెబ్సైట్ని కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. వీటిలో భాగంగా ప్రతి మెంబర్ తాలూకా వివరాలన్నీ కూడా ప్రతినిధులందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా జాగృతి యాప్ అనే ఒక కొత్త అప్లికేషన్ కూడా మేము తీసుకోవడం జరిగింది. ప్రజలకి మన గురించి ఎంత తెలిసినప్పటికీ ఇప్పుడు అందరూ నాలాంటి కోడళ్ళు, కూతుర్లు వచ్చారు కాబట్టి మాకు వీలైనట్టుగా ఉంటేనే మేము మీరు మాట్లాడే వాటికి సమ్మతిస్తాం. అంతేగాని మా రాము గారు, మా రాము అన్నయ్య అంటే ఇప్పుడున్న కోడళ్ళకి పెద్దగా తెలియదు కదండి. అవునా కాదా? అవును. కాబట్టి కాలంతో పాటుగా మన సంస్థ ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన బోర్డ్ డైరెక్టర్స్ అందరి ఆలోచన మేరకు మన సంస్థకి సొంత వెబ్సైట్ను, అలాగే సొంత యాప్ను కూడా మనం తయారు చేసుకున్నాము. ఇది 31వ మహాజన సభ నాడు మన అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షుల చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. అంటే